ఏపీలో ఒకవైపు నామినేషన్ల పర్వం, మరోవైపు ప్రచారం ఊపందుకుంది. అటు కూటమికి మాత్రం బీటలు వారుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్టానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ నామినేషన్లు సైతం వేస్తున్నారు. ఇక టీడీపీకి కేటాయించిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడం టోటల్ గా సీమలో పొలిటికల్ సీనే మార్చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమిలో భగ్గుమన్నాయి విభేదాలు. 6 నియోజకవర్గాల్లో కూటమి ఎడమొహం పెడమొహంగా ఉంది. నంద్యాల, నందికొట్కూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, కోడుమూరులో కూటమి అభ్యర్థుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒక పార్టీ నేతలకు సహకరించేది లేదని ఇతర పార్టీ నేతలు చెప్తున్నారు. 2-3 నియోజకవర్గాల్లో టీడీపీలోనే అంతర్గత పోరు ఉంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఉమ్మడి అభ్యర్థి టీడీపీ నేత బివి జయనాగేశ్వర్ రెడ్డి ఇక్కడ బరిలో ఉన్నారు. నామినేషన్ కూడా వేశారు. అదే సమయంలో బీజేపీ తరపున మురహరి రెడ్డి సైతం పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తూ రెబల్ గా నామినేషన్ వేశారు. కూటమిలో 2 నామినేషన్ దాఖలు చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. మరోవైపు టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ మాచాని సోమనాథ్ కూడా ప్రచారానికి దూరంగా ఉన్నారు. నంద్యాల టీడీపీలోనూ అసంతృప్తి భగ్గుమంటోంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని టీడీపీ ఫరూక్ కు టికెట్ ఇచ్చింది. దాంతో బ్రహ్మానందరెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫరూక్ నామినేషన్ కూడా భూమా దూరంగా ఉన్నారు. టికెట్ రాలేదని భంగపడ్డ నంద్యాల జిల్లా జనసేన కోఆర్డినేటర్ వైసీపీలో చేరిపోయారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో కూటమిలో ఒక్కసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. టికెట్ ఆశించి అసంతృప్తికి గురైన తిక్కారెడ్డి వర్గం ప్రచారానికి దూరంగా ఉన్నారు. మరోవైపు కూటమి అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి బీజేపీ నేతలు, కార్యకర్తలను దూరం పెడుతున్నారని ఆ పార్టీ నేత పురుషోత్తం రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. అంతేకాదు, ఇవాళ రెబల్ గా నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మంత్రాలయం నియోజకవర్గాల్లో 2 టీడీపీ అభ్యర్థులకి ప్రచారం చేసి ఆదోని 8 నుంచి ఆదోని పోవడానికి 10 నిమిషాల్లో టైం పడుతుంది. అక్కడికి బీజేపీ అభ్యర్థికి ఎందుకు ప్రచారం చేయలేదు? మాకేమో 10 సీట్లు ఇచ్చి 165 మిగతా అసెంబ్లీలోన ఊడిగం చేస్తారు ఈ టీడీపీ వాళ్ళు మాతోన. ఇక్కడికి వచ్చిన బాలకృష్ణ ఎందుకు ఆడపోయి బీజేపీ అభ్యర్థికి ఓటేయమని ఎందుకు చెప్పలేదు? పొత్తులో భాగంగా బీజేపీ ఉందా లేదా అని మాకు అనుమానం వచ్చేటట్లు ఇక్కడ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇది ఏమాత్రం సాధించం. మేము మా దాంట్లో కూడా మా కోసిగి మండలం ప్రెసిడెంట్ ఉన్నాడు, వాల్మీకి ఆయన కూడా బోయ రాముడు అని. తప్పకుండా హైకమాండ్ తో మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఫ్రెండ్లీ కంటెస్ట్ కి మేము దిగాలనుకుంటున్నాము. నందికొట్కూరు కూటమి అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం జయసూర్యను ప్రకటించింది. అయితే ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు. అభ్యర్థిని మార్చాలని బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పట్టుబట్టారు. ఈ విషయంలో బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, మండ్రా శివానందారెడ్డిల మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. దాంతో టీడీపీ ప్రచారంలో నంద్యాల ఎంపీ అభ్యర్థి బైర్రెడ్డి శబరి ఇక్కడ కార్యకర్తలు కనిపించడం లేదు. కొడుమూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన దస్తగిరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. దాంతో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ప్రభాకర్ వర్గం టీడీపీ అభ్యర్థికి సహకరించడం లేదు. అటు దస్తగిరికి కోట్ల వర్గం కూడా సహకరించడం లేదని సమాచారం. దాంతో ఇక్కడ టీడీపీ కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. అటు ఆదోని నియోజకవర్గాన్ని కూటమి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి పార్థసారథి బరిలో ఉన్నారు. అయితే టికెట్ ఆశించిన టీడీపీ నేతలు బీజేపీకి అస్సలు సహకరించడం లేదు. దాంతో పాటు కూటమి అభ్యర్థుల్ని కలుపుకొని పోవాలన్న యోచనలో కూడా పార్థసారథి లేరని సమాచారం. బీజేపీ కార్యకర్తలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.